తరతరములకు నమ్మదగిన వాడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 8వ అధ్యాయం 1 నుండి 21 వచనాల వరకు. మనం 7వ అధ్యాయంలో చివర్లో చూసినట్లయితే ఆయన గలిలయ సముద్ర తీరంలో చెవుడు నత్తిగల వాణ్ణి బాగు చేసిన తర్వాత ఆ చివరి వచనంలో అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో రాయబడింది. అదేంటంటే ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు అని చెప్పి అపరిమితంగా ఆశ్చర్యపడిరి అని రాయబడింది. నిజమే, అనాది కాలం నుండి ఈయన సమస్తమును బాగుగా చేసే దేవుడై ఉన్నాడు. శూన్యమును బాగు చేసి అందులో నుండి సమస్తమును ఎంతో క్రమంగా ఒక ఆర్డర్ లో సమస్తాన్ని సృష్టించారు. ఈ రోజు మనం చూస్తున్న ఈ అందమైన ప్రపంచం అంతా కూడా శూన్యంలో నుండి, చీకట్లో నుండి, నిరాకారంలో నుండి దేవుడు చేసిన గొప్ప సృష్టి. ఈ విశ్వం అంతటిని ఇంత బాగా చేసిన దేవుడు మనిషి పాడైపోతే చూస్తూ ఊరుకుంటాడా? అలా ఉండగలడా? వానిని కూడా బాగు చేశాడు. అదే ఆనాటి జనులు ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నారు. ఈనాడు మనం కూడా అదే విషయాన్ని చెప్పుకుంటున్నాం. పాడైపోయిన వాటిని బాగు చేయటంలో ఆయన సిద్ధహస్తుడు. ఆయన నూతనమైన వాటిని ఎంత బాగా సృష్టించగలరో పాడైపోయిన వాటిని కూడా అంత బాగా బాగు చేయగలడు. ఆ క్రమంలోనే అక్కడున్న జనమంతా 3 రోజుల నుండి యేసయ్య దగ్గరే ఉన్నారు. వాళ్ళకి తినడానికి ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఆయన చేసే కార్యాలను చూస్తూ, ఆయన చెప్పే మాటలు వింటూ ఆయన దగ్గరే ఉన్నారు. అయితే వారిని చూసిన ప్రభువు వారి మీద చాలా కనికరపడి శిష్యులకు వారికి ఆహారం పెట్టండి అని చెప్పారు. ఉపవాసంతో ఇంటికి పంపిస్తే మార్గంలో మూర్ఛపోతారేమోనని వారిలో కొందరు దూరం నుండి వచ్చారని ప్రభు చూసి శిష్యులకు ఆజ్ఞాపించారు వారికి ఆహారం పెట్టమని. ఈ విషయాలను బట్టి మనకు అర్థమవుతుంది ప్రభు తన దగ్గరకు వచ్చిన వారి పరిస్థితిని ఎంతో వివరంగా చూస్తారు. ఆయన అందరినీ ఎరిగిన వాడై ఉన్నాడు అని అర్థమవుతుంది. ప్రభువు వారి శరీర బలహీనతను అర్థం చేసుకుని వారి మీద ఎంతో కనికరపడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ వాక్యము మనకి కూడా ఎంతో భరోసానిస్తుంది. ఆయన దగ్గర ఉన్న వారిని ఆయన పోషించకుండా ఉండడు, వారి అవసరతలను పట్టించుకోకుండా ఉండడు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 31-32 వచనాలు చూసినట్లయితే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అని చెప్పారు. అక్కడ మామూలుగా దేవుడు అంటే ఆయన ఎక్కడో ఉంటాడు, ఎంతో దూరంగా ఉంటాడు, ఆకాశంలో ఉంటాడు అనే అభిప్రాయంలో అందరూ ఉంటారు. కానీ యేసయ్య మనలో ఎవ్వరికీ దూరంగా ఉండువాడు కాడు అని అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తాం. అక్కడ వాక్యం స్పష్టంగా చెప్పబడింది, ఆయన మనలో ఎవ్వరికీ దూరంగా ఉండువాడు కాడు అని. ఈ రోజున మనకెంతో దగ్గరగా ఉన్నారు. మనం చాలా సార్లు అనుకుంటాం కొందరు మనుషులను చూసి, ఈ మనిషి నాకు జీవితాంతం తోడుగా ఉంటారు, మనకెంతో దగ్గరగా ఉంటారు అని. కానీ వారు మనతో ఉన్నప్పటికీ కూడా మన అంతరంగాన్ని తెలుసుకోలేక మనకెంతో దూరంగా ఉన్నవారిలాగా ప్రవర్తిస్తారు. కానీ యేసయ్య మన కంటికి కనపడకపోయినా ఆయన మనకెంత దగ్గరగా ఉన్నారంటే మన హృదయాల్లో ఉన్న ప్రతి ఆలోచన తెలుసుకోవడానికి ఇష్టపడి పరిశీలించి తెలుసుకుంటారు. అందుకే మనకు దూరంగా ఉన్నట్లు ఎప్పుడూ అనిపించరు. ఆ దేవుని గురించి మనం ఎందుకు ఇంతగా మాట్లాడతాము అంటే ఆయన మన ప్రతి విషయంలో ఎంతో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మన తల వెంట్రుకల లెక్కతో సహా ఆయన దగ్గర ఉంది. మన ఆలోచనలు, మన మాటలు ప్రతిదీ ఆయన రికార్డ్ చేసి పెట్టుకున్నారు. కాబట్టి ఆయన ఇంతగా మనల్ని పట్టించుకోవడానికి కారణం ఏంటంటే ఆయన ప్రేమే. ఆయన నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి పట్టించుకుంటున్నాడు. నువ్వు గమనించలేకపోవచ్చేమో, కానీ ఆయన అయితే పట్టించుకోకుండా ఉండడు. ఆయనకున్న ఈ స్వభావాన్ని బట్టి వారి శరీర అవసరతను ఎరిగిన యేసుప్రభు వారు వారికి అద్భుతంగా అక్కడ వారి దగ్గర 7 రొట్టెలే ఉన్నప్పటికీ వాటిని తీసుకుని ఆశీర్వదించి అందరికీ వడ్డించారు. 4,000 మందికి పైగా అక్కడ భోజనం చేశారు. ఇంకా 7 గంపల నిండా మిగిలిన ముక్కలు ఎత్తారు. ఇది 2వసారి ప్రభు ఈ అద్భుత కార్యాన్ని జరిగించడం. మొదటిసారి యూదుల ప్రాంతంలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారం పంచిపెట్టగా మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తారు. ఇప్పుడు ఇది అన్యజనుల ప్రాంతంలో దేవుడి కార్యాన్ని చేశారు. యేసుప్రభు అందరికీ దేవుడు, అందర్నీ పోషించేవాడు, రక్షించేవాడు అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత భోజనం పెట్టి పంపివేసి శిష్యులను తీసుకుని ఆయన దల్మనూతా ప్రాంతానికి వెళ్ళినట్లుగా 10వ వచనంలో మనం చూస్తాం. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పరిసయ్యులు వచ్చి ఆకాశం నుండి ఒక సూచక్రియ చూపమని అడిగారు. కానీ వారికి ఏ సూచక్రియ చూపబడదని ప్రభు చెప్పడం చూస్తే కొందరిని చూసి ప్రభు చాలా విసిగిపోతారని అనిపిస్తుంది. ఒకవేళ అలా విసిగించే వారిలో మనం కూడా ఉన్నామేమో, మనల్ని మనం పరీక్షించుకుందాం. అలా ఉంటే మనకేమీ చేయబడవు అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే ప్రభువు ఇక్కడ ఈ పరిశీలనను విడిచి మరలా దోణి ఎక్కి అద్దరికి పోయెను అని రాయబడింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రభువుని విసిగించే వారి దగ్గర ఆయన
ఉండడానికి ఇష్టపడరు అని. ఈనాటి ధ్యాన భాగంలో 13వ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. తండ్రి అయిన యెహోవా కూడా ఇలాగే మాట్లాడటం సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. ఆయన అంటారు కదా, ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను నిర్లక్ష్యం చేస్తారు, ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలన్నింటినీ చూసి కూడా నన్ను నమ్మకుండా ఉంటారు అని. అందుకే యేసుప్రభు వారు యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనంలో అంటారు, నా అంతట నేనే మాట్లాడలేదు, నేనేం అనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు అని. అందుకే ఎగ్జాక్ట్లీ అలాగే ప్రభు కూడా ఇక్కడ అదే పని చేశారు, అలాగే అన్నారు. ఇంకా మనం చూస్తే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది తండ్రి కుమారుడు ఒక్కడేనని. ఇంకా తర్వాత 14 నుండి 21 వచనాలు మనం చూసినట్లయితే యేసుప్రభు వారు పరిసయ్యులను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడమని శిష్యులకు హెచ్చరించారు. అయితే శిష్యులు ఈ పరిసయ్యుల పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడమని ప్రభు హెచ్చరించిన ఈ మాటను ఎలా అర్థం చేసుకున్నారంటే, వాళ్ళ దగ్గర రొట్టెలు లేనందువలన ప్రభు ఈ మాట అంటున్నారు అని అనుకున్నారు. ఎందుకంటే వారి దగ్గర దోణిలో ఒకటే రొట్టె ఉంది. కానీ యాక్చువల్లీ ప్రభువు ఆ పరిసయ్యుల యొక్క బోధన గురించి చెప్తున్నారు. ఈ విషయాన్ని మత్తయి అక్కడ స్పష్టంగా రాశాడు తన సువార్తలో. ఇక్కడ మార్కు పేర్కొనకపోయినప్పటికీ కూడా ప్రభువు అడిగిన ప్రశ్నలు బట్టి మనకు అర్థమవుతుంది ప్రభువు రొట్టెల గురించి కాదు మాట్లాడింది అన్న సంగతి. ఎందుకంటే అంతకు ముందే వాళ్ళు చూశారు, వాళ్ళ దగ్గర 5 రొట్టెలు 2 చేపలున్నా 5,000 మందికి పంచిపెట్టడం, 7 రొట్టెలున్నా 4,000 మందికి పంచిపెట్టడం, ఇంకా ఎన్నో గంపలు మిగిలిన ముక్కలు ఎత్తడం, ఇవన్నీ కూడా వారు చూశారు కానీ గ్రహించలేదు. అందుకే ప్రభు వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమనంటే, మీరు ఇంకను గ్రహింపకున్నారా అని, ఇంకా వివేచింపలేదా, మీరు కఠిన హృదయం కలవారై ఉన్నారా, మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకోరా, ఇంకా గ్రహించుకున్నారా అని ప్రభువు వారిని ప్రశ్నించటం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన కార్యాన్ని గనక మనం జ్ఞాపకం పెట్టుకోకపోతే ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క గుణగణాలు కూడా మనకు గుర్తురావు. ఆయన శక్తిని కూడా మనం గుర్తుపట్టలేం. ఆయన మనకు పూర్వం చేసిన మేళ్లను గనక మనం గుర్తుపట్టుకోలేకపోతే ఆయన కనికరం ఎప్పుడు కూడా మనకు గుర్తురాదు. అంతేకాకుండా ప్రభు చేసిన మేళ్లను మర్చిపోతే ఇంకొకటి అడిగే విశ్వాసం మనకు కలగదు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. అందుకే ఆయన చేసిన కార్యాలను గుర్తుపట్టి ఆయన మాటలను సరైన రీతిలో అర్థం చేసుకోవటం అనేది మనకు చాలా ప్రాముఖ్యం. దేవుని మాటలు ఎలా పడితే అలా అర్థం చేసుకుంటే మనం సత్యాన్ని నుంచి తొలగిపోతాం. సత్యం ఎప్పుడు కూడా అది వెలుగు యొక్క ఫలం అనేది మనం గుర్తించాలి. మనం సత్యమందు లేకపోతే మనలో వెలుగులేనట్లే, మనం వెలుగై ఉండలేం. అందుకే దేవుని మాటను రైట్ గా గ్రహించాలి. హృదయం కఠినంగా ఉంటే అస్సలు రైట్ గా గ్రహించలేము. ఎందుకంటే దేవుని మాట ఎప్పుడు కూడా కఠినంగా ఉండదు కాబట్టి. ఆయన మాట దయతో, కనికరంతో, ప్రేమతో కూడుకుని ఉంటుంది. ఆయన హెచ్చరించినా ఆయన ప్రేమల నుంచి వచ్చేదే, ఆయన గద్దించినా ఆయన ప్రేమల నుంచి వచ్చేదే, ఆయన మనల్ని శిక్షించినా కూడా ఆయన ప్రేమల నుంచి వచ్చేదే. అది కఠినమైపోయిన హృదయాలు ఆయన సంగతులని ఉన్నది ఉన్నట్లుగా గ్రహించలేవు. ఆయన కనికరం గల మాటలు మనకు అర్థమవ్వాలంటే మన హృదయం కూడా కనికరంతో నిండి ఉండాలి. ఆయన ప్రేమ కలిగిన మాటలు మనకు అర్థమవ్వాలి అనంటే మనలో కూడా ఎంతో కొంత ప్రేమ ఉంటేనే అది మనకు అర్థమవుతాయి. కాబట్టి ఆ సత్యాన్ని మనం గ్రహించాలి అంటే మనం సత్యాన్ని ప్రేమించే వారమై ఉంటేనే గ్రహించగలుగుతాం. అందుకే ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నారు, మీరు ఇంకా వినలేకుండా ఉన్నారా, ఇంకా గ్రహించలేకుండా ఉన్నారా, ఇవన్నీ చూసి కూడా మీరు గుర్తుపట్టట్లేదా అని. ఈనాటి ధ్యాన భాగం యొక్క ముగింపులోకి మనం వస్తున్నాం. ఆయన యొక్క స్వభావాన్ని, కనికరాన్ని, ప్రేమను, సత్యాన్ని, శక్తిని చూశాం. ఇవన్నీ చాలా స్పష్టంగా మనకు వివరించబడ్డాయి. ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎవ్వరిని కూడా ఆయన ఆకలితో పంపించేయలేదు. ఆనాటి జనాలు ఈయన సమస్తమును బాగుగా చేసినాడని చెప్పినట్లే ఈరోజు మనలో కూడా పాడైపోయినది ఏదైనా ఉన్నా అది బాగు చేయడంలో ఆయన ఎంతో సిద్ధంగా ఉంటారు. ఆయనకు అదెంతో ఇష్టం. 5,000 మందికి 4,000 మందికి ఆయన ఆహారం పంచిపెట్టడం ద్వారా ప్రభువు తన యొక్క రక్షణను, పోషణను, కృప ప్రతి మనిషికి అందుబాటులో ఉంచారని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే దాన్ని మనం రిసీవ్ చేసుకోకపోవడం అది మన లోపమే. ఇంకా మనం చూస్తే పరిసయ్యుల యొక్క గర్వము, సందేహము, నిరంతరం ఆయన పరీక్షించాలనే వారి కోరిక వారిని దేవుని యొక్క సూచనలకు దూరం చేసింది. మీకే సూచక్రియ చూపబడదని చెప్పి ప్రభు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మన జీవితంలో కూడా మనలో గర్వమున్నా, అవిశ్వాసమున్నా, సందేహాలున్నా, ఆయన పరీక్షించాలి అని అనుకునే ఆలోచనలు మనలో ఉంటే గనక ప్రభువు చేయదలిచిన కార్యాలను అవి అడ్డుకుంటాయి అనేది మనం గుర్తించాలి. అల్లకల్లోలమైన మన ఆలోచనలను శుద్ధి చేసి మార్గం చూపించే దేవుడు ఆయన. అయితే మన హృదయం గర్వంతో, కఠినత్వంతో, అవిశ్వాసంతో నిండితే ఆయన స్వరాన్ని వినలేం, ఆయన అర్థాన్ని గ్రహించలేం, ఆయన అద్భుతాలను చూడలేం. ఇది గ్రహించి మనలో ఉన్నవి సరిచేయబడాలని ప్రార్థించుకుందామా? మా తండ్రి, మీ స్వభావం ఎంత గొప్పదో మాకు అర్థమవుతుంది.
మీ స్వభావాన్ని బట్టి, మీ గుణగణాలను బట్టి మేము మేలు పొందుకున్నామే తప్ప మేమందుకు యోగ్యులమై ఉన్నందుకు కాదని మాకు అర్థమవుతుంది. మా హృదయము కఠినమైపోకుండా కాపాడమని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాం. సమస్తమును బాగుగా చేసే దేవుడవని నిన్ను నమ్ముతున్నామయ్యా. మా జీవితాల్లో కూడా బాగవలసిన ప్రతి ప్రదేశాన్ని మీరు బాగు చేయమని వేడుకుంటున్నాం. మా హృదయాలలో ఏమాత్రం గర్వం, సందేహం లేకుండానట్లుగా మమ్మల్ని అయ్యా నిరంతరము కాపాడమని, నిన్ను పరీక్షించాలనే ఉద్దేశన, ఆలోచన మాకెన్నడూ కలగకుండా కాపాడమని వేడుకుంటున్నాను. మమ్మల్ని సరిచేయండి ప్రభువా. మీ మాటలను సరైన రీతిలో అర్థం చేసుకునే మనసు మాకు దయచేయమని, మీ గుణాతిశయాలను ప్రచురపరచగల స్థితిని మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువా నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమేన్.